కటకట నాకు శ్రమ, నేను చదువుతున్నాను. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగు చేయించున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాడు, నాకు నెమ్మది దొరకదాయను అని అనుకుంటున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాను. నేను కట్టిన దానినే నేను కడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వ భూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. ఈ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణం నీకు ఇచ్చున్నాను. ఇదే యెహోవా. వీళ్ళారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎవరంటే ఇర్మియా, మరొక వ్యక్తి ఎవరండి? బారూకు. మరొక వ్యక్తి ఎవరు? బారూకు. ఈ బారూకు అనే ఆయన ఇర్మియా యొక్క శిష్యుడు. ఎవరండి? ఇర్మియా యొక్క శిష్యుడు. ఇర్మియాని ఏమంటారంటే, జాగ్రత్తగా వినండి, ఇర్మియాని ఏమంటారంటే విలాప ప్రవక్త అంటారు. ఏమంటారండి? విలాప ప్రవక్త అంటారు. ఇర్మియాని విలాప ప్రవక్త అంటే ఎప్పుడు విలపించేవారు. ఎందుకనగా అతడు చెప్పిన మాటలు వినేవారు కాదు. వినకపోగా ఆయన్ని చంపేద్దామని చూసేవారు. ఎవరు వారు అంటే రాజుగారు. అంతేకాకుండా ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా. ఎందుకంటే ఆ ప్రజలు దేవునికి లోబడేటువంటి ప్రజలు మాత్రము కాదు. వారు దేవుని ద్వారా మేలు అనుభవిస్తారు, దేవుని ద్వారా ఉపకారం అనుభవిస్తారు, దేవుడిచ్చిన సమస్తము పొందుతారు. కానీ దేవునికి వ్యతిరేకంగా వారు ఏం చేస్తూ ఉంటారు? నడుస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఇర్మియా ద్వారా వారికి అనేకమైన బోధలు చేయించారు. ఉదాహరణకు ఒక బోధ మీకు చూపిస్తారు. చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమి రాయబడిందో చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు. వారు దేవుని విడిచిపెట్టారు. వారు దేవుని యందు భయభక్తులు లేని వారు ఉన్నారు. వారు యేసు ప్రభువుతో స్నేహం చేయడం ఇష్టం లేదు. ఎవరితో స్నేహం చేయడం ఇష్టం లేదు? యేసు ప్రభువుతో స్నేహం చేయడం ఇష్టం లేదు. మరి ఎవరితో స్నేహం చేయడం ఇష్టం ఉంది? తాగుబోతులతో, తిరుగుబోతులతో, సొంతగాళ్లతో, అక్రమస్తులతో స్నేహం చేయటం వారికి ఎలా ఉంది? ఇష్టంగా ఉంది. అందుకే ప్రభువారు అడిగాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి. నా యందు ఏం చూశాను? నేనేమన్నా త్రాగుబోతున్నా? నేనేమన్నా తిరిగిపోతున్నా? నేనేమన్నా చెడ్డ కార్యాలు చేసేవాడినా? ఎందుకు నన్ను విడిచిపెట్టారు? నా యందు ఏ దుర్నీతి చూచి మీరు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి. వెళ్ళిపోతున్నారు మీరు. నేనేం చేశాను మీకు? నీ కిడి చేశానా? నష్టపరిచానా? లేదు. నేను ఎంతసేపు మీకు ఏం చెప్తున్నానంటే, అయ్యా అలాగ ఉండొద్దు, ఇలా ఉండమని చెప్తున్నాను. అలా నడవద్దు, ఎలా నడవమని చెప్తున్నాను. అలా ప్రవర్తించవద్దు, ఎలా ప్రవర్తించమని చెప్తున్నాను. కానీ మీరు ఆ మాటలు ఏం చేయట్లేదు, వినట్లా. ఆ మాటలు మీకు ఇష్టం లేవు. అందుకే నా యొద్ద నుండి మీరేమైపోతున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నారు. మన జీవితాల్లో మనం కూడా అంతే. దేవుడు మనకి మేలు చేయాలని, మనల్ని ఆయన సమీపస్తులుగా తేవాలని ప్రయత్నిస్తుంటే మనం ఆయన మనకొద్దు అని దూరంగా మనం ఏం చేస్తూ ఉంటాం? వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన మనతో ఎప్పుడు ఉన్నాడు అనుకోండి, మనకు స్వేచ్ఛ ఉండదు. ఉదాహరణకి మీకు అర్థం చెప్తున్నాను. నేను వచ్చేసి మీ ఇంట్లో ఉన్నాను అనుకోండి, మీకు స్వేచ్ఛ ఉంటుందా? ఎప్పుడు పోతాడో లోపల చూస్తాడు. ఈయన ఎప్పుడు బయటకు పోతాడు? ఎందుకంటే ఇతను ఉన్నంతసేపు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించలేము, మన ఇష్టానుసారంగా మనం నడవలేము. కాబట్టి ఇతను ఎప్పుడు పోతాడని మనం ఏం చేస్తూ ఉంటాం? చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఉన్నంతసేపు టీవీ పెట్టలేదు, నేను ఉన్నంతసేపు సినిమా చూడలేదు, నేను ఉన్నంతసేపు అక్రమాలు చేయలేదు. అందుకని ఒక మానవుడినైనా నేనే మీ ఇంట్లో ఉంటే వీడు ఎప్పుడు పోతాడని చెబుతాను. వచ్చేసి కనుక ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పోతే పోయాడు బాబు, ప్రార్థన చేసి వెళ్ళాడు అని హుషారుగా ఉంటాం. ఎందుకని
మన యొక్క తప్పులు ఆయనకు తెలిసిపోతాయని, మన పాపాలు ఆయనకి కెనడీ గారికి తెలిసిపోతాయని, ఎప్పుడు పోతాడా బాబు అని మనం చెప్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఇర్మియా కాలంలో కూడా ప్రజలు అలాగే ఇర్మియాను చూచేవారు. ఇర్మియా వారికి మంచి చెప్తుంటే వినేవారు కాదు, ఇర్మియా వారికి బోధిస్తుంటే వినేవారు కాదు. వినకపోగా ఇర్మియానే కొట్టడానికి ప్రయత్నించేవారు. ఒకసారి రాజుగారు ఏం చేశాడంటే ఇర్మియాని చెంప మీద కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? చెంప మీద కొట్టాడు. ఇర్మియా ఏమనలేదు, వందనాలయ్యా. ఏమన్నాడు? వందనాలయ్యా అన్నాడు. అలాగున దేవుని వాక్యములో మనం చూస్తుంటే ఇర్మియా ఎన్నో శ్రమలు పొందాడు. ఒకసారి అయితే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడని రాజుగారు తీసుకెళ్ళి ఇర్మియాని ఏం చేశారు తెలుసా? ఒక బురదగుంట వేశారు. బావి అప్పుడే తవ్వారు. అప్పుడు ఏం తవ్వారండి? బావి తవ్వారు. దానికి ఇంకా వరలు కూడా పెట్టలేదు. వరలు పెట్టారా? పెట్టలే. అప్పుడే బావి తవ్వారు. ఆ తవ్విన బావిలో ఎవరు తీశారండి? ఇర్మియా. అక్కడ ఏముంటుంది? తవ్విన బావులు ఏముంటుందండి? బురద. ఆ బురదలోకి వేసారు. వేసేసి రోజుకి ఒక రొట్టె ముక్క తెచ్చి, చచ్చిపోతాడేమో ఎందుకు వచ్చింది కూడా, ఇతని పాపం మన మీద వస్తుందని కొంతమంది ఉంటారు కదా. అందరూ ఒక రకంగా ఉంటారా? ఉండరు. అందుకని ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి తెచ్చిస్తారు. అలాగే ఏం జరిగిందంటే ఒక రొట్టె ముక్క రోజు అందరూ వేసేవాడు. ఇందులో ఆ బురదలంట. ఆ రొట్టె ముక్క పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాడు? అది కూడా బురదగుంటలో పడిపోయింది. పడిపోతే ఆ బురద అది తుడుచుకొని అది తిని ఆ బురదగుంటలో జీవించాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారు. అయ్యా, ఎందుకంటే ఇర్మియా అలా చేస్తాడు, పైకి తీసుకురండి. అతడు మనకి మంచే బోధిస్తున్నాడు కానీ కీడు మాత్రం బోధించట్లా. మనకి మేలే బోధిస్తున్నాడు కానీ మరి అక్రమాన్ని ఏం చేయలేదు, బయటికి తీసుకురండి అన్న. అప్పుడు ఇర్మియాని బయటికి తీసుకొచ్చాడు. ఇలాగున ఇర్మియా అనేకమైన శ్రమలు పొందాడు. ఎన్నో శ్రమలు ఇర్మియా ఏం చేశాడని అనుభవించాడు. అయితే ఇర్మియా యొక్క శిష్యుడు కానీ శ్రమలు లేవు. అయితే అతనేమంటున్నాడు? చదవండి 2వ వచనం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. బారూకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేసి. చూసారా? బారాకు ఏమన్నా అంటే ఇర్మియాకు శ్రమలు వస్తే కటకట నాకు శ్రమ అంటున్నాడు. చిన్న శ్రమను తట్టుకోలేకపోతున్నాడు. ఒక చిన్న శ్రమను ఏం చేయలేకపోతున్నాడు? బారాకు తట్టుకోలేకపోతున్నాడు. బారాకును బురదగుంటలే ఇలా, బారాకును దవడ మీద కొట్టలా, బారాకును 10 రకాలుగా హింసించలా. రాజుగారు అతను అసహించుకోలే. చిన్న శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ అంటే బహుశా తలనొప్పి వచ్చిందేమో, నడు నొప్పి వచ్చిందేమో, మెడ నొప్పి వచ్చిందేమో, లేకపోతే ఆ పూటకి తినడానికి తిండి లేదు. దాని గురించే అతను ఏమంటున్నాడంటే కటకట నాకు శ్రమ అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఏమని చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు గొప్ప వాటిని వెతుక్కున్నావు, సుఖాన్ని వెతుక్కుంటున్నావు, కష్టాన్ని వెతకట్లా, లాభాన్ని వెతుక్కుంటున్నావు, నష్టాన్ని వెతకట్లా, ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నావు, అనారోగ్యత నువ్వేం చేయలేదు, వెతకట్లా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వ శరీరం వెతుకుతావు, వెతకొద్దు. శ్రమలోనే సంతోషం ఉంది, కష్టములోనే సంతోషం ఉంది, అనారోగ్యతలోనే ఏముంది? సంతోషం. అందుకే దేవుని వాక్యంలో యోగుని చూస్తే యోగు శ్రమలోనే ఏం చేస్తున్నాడండి? దేవుని గురించి నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆ తరువాత అతడు ఎక్కడుంటాడు? భూమి మీద. ఈ రోజున యోగుని దేవుడు ఎందుకు పరీక్షించాడు? మీరు ఎవరైనా చెప్పండి. యోగుని దేవుడు ఎందుకు పరీక్షించాడు? యోగు నమ్మకమైన వాడని, శ్రమలలో పాపం చేయకుండా నిలబడతాడు. యోగు కలిగిన శ్రమలలో తినటానికి తిండి లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, భార్య లేనప్పుడు, కుమార్తెలు లేనప్పుడు,
పాపం చేస్తాడేమో అని పరీక్షించాడు. మరి ఆ పాపం చేశాడా యోబు? చేయలేదు. అందుకని యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఈ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, యెహోవా అన్యాయం చేసిందని చెప్పలేదు. అయితే శ్రమలు వచ్చాయనుకోండి, పాపాలు చేసేస్తాం. శ్రమలు వచ్చాయనికి ఏం చేస్తామంటే పాపం చేస్తాం. ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఎందుకు వ్యభిచారం చేసింది? ఆ యొక్క 5 పెనిమిట్లు ఉన్నటువంటి సమరయ స్త్రీ ఎందుకు 5 పెనిమిట్లు కలిగి ఉంది? డబ్బులు వస్తాయని, డబ్బుల ద్వారా జీవితాన్ని గడపాలని, సుఖాన్ని గడపాలని, విలాసవంతమైన జీవితం. ఎందుకండి అక్కడ లాజరు ఉన్నాడు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు, మరి ఆరోగ్యం ఉందా? లేదు. ఆయన ఎవరైనా నమ్మకం ఇచ్చాడు? దేవుని యందు నమ్మకం ఇచ్చాడు. కాబట్టి పిల్లరా, శ్రమలో మనము పాపం చేస్తామా లేదా అనేది పరీక్షించడానికే యోబును దేవుడు ఏం చేశాడు? శ్రమ పెట్టాడు. కానీ యోబు పాపం చేశాడా? చేయలేదు. యోబు దేవుడికి దూరం అయ్యాడా? అవ్వలేదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న పిల్లరా, మన జీవితాల్లో మనం గ్రహించాలి. మన జీవితాల్లో దేవుడు మనకు ఒక కలిపి ఇచ్చాడనుకో, దేవుడిని స్తుతించాం. ఎందుకంటే లెమూయేలు అన్నాడు. ఏమన్నాడు? లెమూయేలు సామెతలు, నువ్వు నాకు సుఖం ఇచ్చావనుకో నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు నాకు దరిద్రం ఇచ్చావనుకో నేను నిన్ను దూషిస్తాను. కాబట్టి నువ్వు నాకు సుఖమే వద్దు, దరిద్రత వద్దు, ఏ నాటికి ఆ నాటికి చాలు అని వాక్యములో మరి లెమూయేలు అనే ఆయన సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ వచ్చిన సత్యాలు మీరు చూస్తున్నారు. 9వ వచనం చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందులేమో. అలా చూడండి, ఎక్కువైంది అనుకోండి ఏం చేస్తాం? అసలు దేవుడే జ్ఞాపకం రాడు, ఆరాధనే జ్ఞాపకం రాదు. మీటింగ్ ఉన్న రోజున చుట్టాలింటికి వెళ్తాం, లేకపోతే మీటింగ్లో ఉన్న రోజున మరి ఆయా రకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. దేవుడికి జ్ఞాపకం రాదు. ఇక కడుపు నిండిన ఎడల నేను నిన్నేం చేస్తాను? విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనే దొంగిలి, నేను ఒకవేళ బేదలకు ఇచ్చామనుకోండి దొంగతనం చేస్తాను. నా దేవుని నామమును దూషింతునేమో. ఒకవేళ బేదలకు ఇచ్చామనుకోండి ఉమాదేవి ఇంట్లో ఏముందో చూసినా దానిలాగా. లేక ఏ ఒక్కతే ఉంటుంది, వాళ్ళ అబ్బాయి మనోజ్ అన్న అబ్బాయి ఏం చేస్తా అంటే అతను పనికి వెళ్తా ఉంటాడు, ఆ ఒక్కతే ఉంటుంది కాబట్టి తలగడి కింద పెట్టిన డబ్బులు ఏం చేయాలి? పిల్లరా, దేవుని వాక్యంలో అతను కోరుకుంటుంది ఏంటంటే, నేను బాగా కడుపు నిండిన వాడినైతే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అందుకే నేను 8వ వచనంలో చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. నాకు పేదరికం వచ్చు, ఐశ్వర్యం తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. దేవుని బిడ్డలారా, శ్రమలో మనం దేవునికి ఎలాగుంటాం? దగ్గరగా. కడుపు నిండితే దగ్గరగా ఉంటామా? పొరకెట్టి నిద్ర అవుతాం, పొరకెట్టి ఏం చేస్తామండి? ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో అప్పుడే మనం దేవుడిపై ఏం చేస్తామని ఆధారపడతాం. అందుకని ఇప్పుడు బారాకుతో అంటున్నాడు, బారాకుతో ఏం చేయాలి చెప్తున్నాడు. బారాకు, ఏంటయ్యా నీ భక్తి నాకు అర్థం కావట్లేదు, ఏంటయ్యా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే స్థితి నాకు అర్థం కావట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీవు శ్రమలో కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి తప్ప నువ్వు కటకట నాకు శ్రమ. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. నొప్పి యెహోవా. ఎవరు పుట్టించారండి నొప్పి? యెహోవా నాకు పుట్టించిన నొప్పి. నా కాలు నొప్పి వచ్చింది అనుకోండి, దేవుడు నా కాలు నొప్పి పుట్టించాడు, నడువు నొప్పి పుట్టించాడు అనొచ్చా? దేవుని వాక్యంలో ఒక ఆమె ఏమందంటే, సర్వశక్తులు నాకు చాలా దుఃఖమును కలిగజేశాడు. ఇక మీరు నన్ను నయోమి అని పిలవక మారా అని పిలువు, నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే ఆ సర్వోన్నతులైన దేవుడే నాకు దుఃఖం. నిజంగా ఆమె దుఃఖం సర్వోన్నతులైన దేవుడు కలుగు చేశాడు. మరి ఎవరు కలుగు చేస్తున్నారు? ఆమె ఏం జరిగింది? అక్కడ కరువు వచ్చేటప్పటికి, కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఆ ప్రభు దగ్గరే ఉండిపోతే మనకి మంచిదని అనుకోకుండా మోయాబుకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది మోయాబు.
మోయాబుకి వెళ్ళి నొప్పులు తెచ్చుకుంది. ఏమి నొప్పులు? భర్త కోల్పోయింది, కొడుకులు ఇద్దరు కూడా. ఈ బాధలు తెచ్చుకొని ఇప్పుడు ఏమంటుందంటే సర్వశక్తుడు నాకు బాధ, చాలా దుఃఖము కలుగజేస్తాడు. చాలా దుఃఖం కలిగేస్తాడు. సర్వశక్తుడు దుఃఖం కలిగేస్తాడండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, హృదయపూర్వకంగా దేవుడు నరులకు బాధనైనను కష్టమైనను కలుగచేయును. ఎక్కడ ఉంది ఇది? విలాపవాక్యాలు 3:33. విలాపవాక్యాలు 3:33 చదవండి. ఏం రాయబడిందో మనం చూస్తాం. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయును. దేవుని వాక్యంలో మనం చూసే సత్వది ఆయన విచారమునైన బాధనైనా కలుగుతుంది. ఒకవేళ ఆయన బాధ పెట్టినా ఏమంటున్నాడు అక్కడ చదవండి. ఒకవేళ ఆయన బాధపరిచిన తన కృపా సమృద్ధిని జాలిపడు. ఇప్పుడు బారాక్ ఏమంటాడంటే ఆయన నాకు నొప్పి కలుగు చేశాడు, ఆయన నాకు కలుగు చేసి దుఃఖమును కలుగజేయుచున్నాడు. ఏమంటున్నాడు చదవండి. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకునిచున్నావు. దేవుడే నాకు నొప్పి కలుగు చేశాడు, దేవుడే నాకేం కలిగించాడు? నొప్పి కలిగి. దానికి తోడు ఇంకేమొచ్చింది? దుఃఖము, మూలుగు అని దేవుడి మీద అలుగుతుంటే ఇర్మియా అన్నాడు. ఏమన్నాడు చదవండి. దేవుని వాక్యం, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇర్మియా నీ శిష్యుడికి మాట చెప్పు. అతను ఏమనుకుంటున్నా అంటే నేను నొప్పి కలుగు చేశాను అనుకుంటున్నాడు. ఆ నొప్పికి తోడు ఏం జరుగుతుందండి? దుఃఖము మూలుగు కూడా వచ్చింది. దానివల్ల నాకేమి లేదు, నెమ్మది. నొప్పి ఎప్పుడు దేవుడు కలుగు చేయడు. నొప్పి కలుగు ఉమాదేవి నిద్రపోతున్నాడు. నొప్పి కలుగు చేసేవాడు ఎవరండి? మనమే కలుగు చేస్తాం. నొప్పి ఎవరు కలుగు చేసుకుంటారు? మనమే కలుగు చేసుకుంటాం. ఎందుకని? యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తారు. దేవుడు ఎవరిని శ్రమ పెట్టలేదు. దేవుని విడిచిపెట్టడం ద్వారా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం ఏమవుతామండి? శ్రమలకు గురైపోతాం. కాబట్టి అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తారు. 4వ నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వ భూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. నా చేతులు అందరూ ఉన్నారు. అవసరమైతే కీడు రప్పించగలను, అవసరమైతే మేలు. అమలారా చేయవచ్చిన ప్రియులారా, దేవుడికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు. దేవునికి దూరం అవ్వకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ మన సొంత వారే మనకు దూరం అయిపోయినా, మన కొడుకులే మనల్ని మోసం చేసినా, భర్తే మోసం చేసినా, బిడ్డలే మోసం చేసినా, దేవుడికి మాత్రం మనం ఏం చేయకూడదు, దూరం అవ్వకూడదు. అందుకని ఏమంటున్నాడు చదవండి. అయితే నువ్వు నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణంలో నీకు ఇచ్చిచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నీకేమీ నష్టం కలుగు చేయలేదు. వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకేమిస్తాను? దోపుడు సొమ్ము. నీకు దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణంలో నీకు ఇచ్చిచున్నాను. నీకు లాభమే కలుగు చేస్తాను. నువ్వు మాత్రం నన్ను ఏం చేయాలి? నేను నీకు దుఃఖం కలుగు చేయను, నేను నీకు శ్రమ కలుగు చేయను. దుఃఖం కలుగు చేసుకునేది నీవే, శ్రమ కలుగు చేసుకునేది నీవే, నష్టం కలుగు చేసింది కూడా నీవే. నేను మాత్రం నీకు ఎప్పుడు ఏం కలుగు చేస్తాను? లాభమే కలుగు చేస్తాను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు మేలు చేయవాడే. ఆయన ఎప్పుడు మన కీడు జరుగుతుందంటే మన స్వభావాన్ని బట్టే జరుగుతాం, మన అక్రమాన్ని బట్టే జరుగుతాం, మనలో ఉన్న లోపాన్ని బట్టి కీడేమవుతుందండి? దేవుడు ఎప్పుడు కీడు చేయడు.
ఈ రోజున లోతు తన భార్యను కోల్పోవడానికి, తన బిడ్డలను కోల్పోవడానికి, ఈ రోజున కుటుంబం యావత్తు నాశనం అయిపోవడానికి కారణం దేవుడా? అతని కోరికలే. అతను ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రానే కోరుకున్నాడు. అతని దృష్టికి అది ఎలా కనబడింది? యెహోవా తోట వలె కనబడింది, ఐగుప్తు దేశం వలె కనబడింది, నీళ్లు పారు దేశంగా కనబడింది. అందువల్ల నష్టం. చాలా మంది యవనస్తులు యవనస్తులు ఏం చేస్తారంటే, నాకు అబ్బాయే కావాలి లేక అమ్మాయే కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత 4 రోజులు అయిన తర్వాత మామూలే. 4 రోజులు అయిన తర్వాత కీడులో పడతారు, బాధల్లో పడతారు, సమస్యల్లో పడతారు. ఏమైందమ్మా? ఆడి దుర్మార్గుడండి, నేను మోసపోయినాడు. ఆడు పరమచండాలుడని నేను మోసపోయాను. ఎందుకు ఇది? దీనికి కారణం ఎవరు? దేవుడా? కాదు. తన యొక్క హృదయంలో పుట్టే కోరికలు, ఆలోచనలు, అతని ప్రవర్తనలో మార్పే అతనికి ఏం కలుగు చేసిందండి? కీడు కలుగు. కాబట్టి ఎలాగా? దేవుడు ఎప్పుడూ మనకి కీడు చేయడు. దేవుడు ఎప్పుడూ మనకి నష్టాన్ని కలుగు చేయడు. బారాకు అంటున్నాడు, యెహోవా నాకు పుట్టించిన నొప్పి కంటే నాకేం కలుగు చేస్తాడు? తోడు. దుఃఖము ఆయన చేస్తాడు. మూలుగు మూలుగు చేత కలుగు చేస్తాడు. అలసి ఉన్నాను. దుఃఖము, మూలుగు, వీటన్నిటి వల్ల అలసిపోయాను. ఇప్పుడు నాకు నెమ్మది లేదు. ఇలా ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి ఎవరికి కూడా ఆయన నెమ్మది లేకుండా చేయడు. ప్రభు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తికి కూడా దుఃఖము లేకుండా చేయడు, దుఃఖము కలుగు చేయడు. ప్రభు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి కూడా అలసిపోయేటట్లుగా కానీ, నెమ్మది లేని వాడిగా కానీ చేయడు. అయితే అవన్నీ చేసుకునేది ఎవరండి? మనమే. మన క్రియలే, మన ఆలోచనలే, మన తలంపులే, మన ప్రవర్తనే మన నష్టపరుస్తుంది. వాక్యంలో మనం చూస్తున్నాం, అనేక మందిని మనం చూడగలం, అనేక వ్యక్తులను కూడా మనం ఏం చేయగలం? చూడగలం. వారి వారి వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వాళ్ళకి. అందుకే బారాకుతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు చదవండి 4వ వచనం. నీవు అతనికి ఈ మాట తెలియచేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను, సర్వ భూమిని గురించి ఈ మాట చెప్పుచున్నాను. నా చేతిలో సమస్తం ఉంది. నా చేతిలో ఏముంది? కట్టిన దాన్ని కోల్చగలిగిన వాడిని, తర్వాత నాటిన దాన్ని పెళ్ళగించగలిగిన వాడిని. నా చేతిలో సమస్తం ఉంది. మీరు అనవసరంగా వ్యర్థమైన వాడి జోలికి ఏం చేయొద్దు, వెళ్ళవద్దు. ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని వెంబడించండి. కాబట్టి అమ్మా, చేను వచ్చిన బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా, ఒకవేళ దేవుడు సుఖమే ఇచ్చినా, ఒకవేళ దేవుడు ఐశ్వర్యమే ఇచ్చినా, ఒకవేళ దేవుడు సమృద్ధి ఇచ్చినా, ప్రభువును మాత్రం ఏం చేయకూడదండి? ఏ పరిస్థితిలోనైనా ఆయనని మనం వెంబడించాలి. ఎందుకంటే ఆ ప్రభు వారు చెప్పాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడే మీకు తెలియదు, కొత్తపేటలో ఒక సహోదరులు లేదు. నేను సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఆ సహోదరి మమ్మల్ని ఆ ఇంటికి పిలిచింది. ఆమె పేరు శాంతకుమారి. ఆమె పేరు ఏం పేరండి? శాంతకుమారి. పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి ఆ ఇంట్లో కూడా 1 రోజు 2 రోజులు మీటింగ్లు పెట్టాను. ఇలా శాంతకుమారి రోజున ఆమె యొక్క సాక్ష్యాన్ని నాతో పంచుకుంది. అమ్మా, ఎందుకు మీరు ఇలా అయిపోయారని అడిగారు. ఎందుకు మీరు ఇలా ఇన్ని ఇబ్బందుల్లోకి వచ్చేసిన అడిగారు, కష్టాలకు వచ్చారు, ఎందుకు ఇలా అయిపోయారంటే అప్పుడు చెప్పింది, అయ్యా నువ్వు దేవుని బిడ్డవో, దేవుని సేవకుడు కాబట్టి చెప్తున్నాను. నన్ను ఒకప్పుడు ఒక ఆయన పెళ్లి చేసుకున్నాను. ఆయన దేవుని సేవకుడు, మీలాగే దేవుని సేవ చేసేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కొరకే బ్రతికేవాడు, దేవుణ్ణి వెంబడించేవాడు. అయితే నేను ఎర్రగా చక్కగా అందంగా ఉండేదాన్ని. నా అందమే నన్ను మోసం చేసి, ఎలా అంటే నేను ఆయన విడిచిపెట్టి వచ్చేసాను. ఏలూరు వచ్చేసాడు. ఆయన వైజాగ్లో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి నేను ఏలూరు వచ్చేసాను. ఏలూరు వచ్చిన తర్వాత ఆయన జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. ఇంకొక వ్యక్తితో తిరిగాడు. ఇప్పుడు 2 పిల్లల కన్నా కుటుంబం నెమ్మది లేదయ్యా, శాంతి లేదా, నానా రకాలుగా పాడైంది. దేవుని వాక్యం అప్పుడు శాంతకుమారితో చెప్పానమ్మా, ఇంతగా ఒప్పుకున్న వారెవరు కూడా నీవు గొప్పదాన్ని, నా దగ్గర అలా ఒప్పుకున్న ఆయన దేవుడు నేను విడిచిపెట్టాను.
ఆయన తప్పకుండా నేను ఏం చేస్తాను, ఆయన తప్పకుండా నేను బాగు చేస్తాను. ఈ రోజున ఆమె జీవితము మరలా ప్రభు దగ్గరికి ఏమైందండి వచ్చింది. ఎందుకంటే ఆమె దేన్ని చూసి మోసపోయింది? అందం మోసం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఆమెకు అందం ఉంది, సౌందర్యం ఉంది, కానీ దేవుని అందరూ భయభక్తులు లేవు. అలాంటి దేవుని అందరూ భయభక్తులు లేనటువంటి స్త్రీని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు పందిని పట్టుకొని మనం ముక్కు కూడా కుట్టించాము. ఉదాహరణకి ఒక బంగారు కమ్మి తెచ్చి పందిని పట్టుకుని ముక్కు కూడా కుట్టించి పందిని వదిలేమనుకుని ఏం చేస్తుంది? మురికి. మూతి తీసుకెళ్ళి కొడుదలో పెడుతుంది, లేకపోతే అశుద్ధంలో పెడతాం. అంతేగాని నాకు ముక్కులో కుట్టించారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని కుర్చీలో కూర్చోడదా? దాని స్వభావం అది. అలాగే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు ఆవిడ జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఒకవేళ మనకి ధనం అధికమైపోతున్నా, ఐశ్వర్యం అధికమైపోతున్నా, ప్రభువును మాత్రం మనం ఏం చేయకూడదండి? దేవుని అందరూ భయభక్తులే చేయాలి. ఒక్కొక్కసారి తినటానికి తిండి కూడా ఉండకపోవచ్చు. ఆసరకుందా ఆ ధనవంతుడు బల మీద పడే రొట్టె మొక్కలు ఏం చేస్తూ ఉండేవాడు? తింటూ ఉండేవాడు. అవునా కదా? అయితే పరలోకం నుండి ఎవరు వచ్చారని అతని కొరకు? దేవదూతలు వచ్చారు. ఈ ధనవంతుడి కొరకు ఎవరు వచ్చారు? దేవదూతలు కాదా? సైతాన్ వచ్చింది. అతన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? పాతాళం. ఇతన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? పరదేశ అబ్రహాము రోహము. అబ్రహాము. కాబట్టి పిల్లల ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ ఐశ్వర్యం ఉన్నా దేవునితోటే మనం ఉండాలి. ఐశ్వర్యవంతుడైన యోబు ఎవరితో ఉన్నాడు? దేవునితో. దేవునితో. అతనికి ఎంతో గొప్ప ధనవంతుడు. ఉదయాన్నే 5ంటికి లేచి అరుణోదయాన్ని దహన బలి ఏం చేసేవాడు? అర్పించి. కాబట్టి అన్నీ కలిగి ఉన్నా ఏమీ లేకపోయినా కూడా మనం ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. తద్వారా మనకు ఆశీర్వాదం. ఆయనకి వేరుగా ఉండి మాత్రం మనం ఏమి చేయలేము. ప్రభు ఈ మాటలు మన జీవితంలో దీవించి, బారాకు ఆయనకు వేరుగా ఉండి నష్టపోయాడు. అందుకే దేవుడు బారాకు చెప్పాడు, అయ్యా అంతా నా చేతిలో ఉంది, నువ్వేం కంగారు పడరాదు, నీకు ఏదైనా చేయగల సమర్థత ఎవరుంది? నాకు. కాబట్టి నన్ను నమ్ము, నన్ను వెంబడించు. ఇర్మియా చూడు, ఎన్ని శ్రమలైనా కష్టాలైనా ఆశపడబడి వస్తున్నాడు. నీవేం చేస్తున్నావంటే కటకట నాకు శ్రమ అని చెబుతున్నావు. మంచిది కాదు. ప్రభువుని వెంబడించింది. కాబట్టి దేవుని ఈ మాటలు మన మధ్యలో ఆశీర్వదించి ప్రభువుని వెంబడించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సహాయం చేయుగాక. ఆమేన్.